ఇప్పుడే బెంగళూరు సండే మార్కెట్కి అయితే వెళ్తున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడైతే చాలా చీప్గా ఉంటాయంట డ్రెస్సెస్ కానీ, షూస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ. ఒకసారి అయితే మీకు వెళ్ళి అయితే చూపిస్తాను అక్కడ ఎలా ఉందో. ఇప్పుడే ఇది మెట్రోకి వచ్చాము, చూసుకోవచ్చు. జస్ట్ మేము వచ్చే ముందే వెళ్ళిపోయింది ట్రైన్ అనేది. ఇంకాసేపు అయితే వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, మేము రాగానే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. జస్ట్ ఒక హాఫ్ మినిట్ లేటు. ఇప్పుడైతే మేము దాదాపు 20 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. చూద్దాం ఎంతసేపు పట్టిద్దో. 20 మినిట్స్ అయితే చూపిస్తుంది. 20 మినిట్స్ తర్వాత మనకైతే మెట్రో అయితే వస్తుంది. సండే మార్కెట్ అంటే కొంతమందే ఉంటారనుకున్నాను. అసలు ఇక్కడికి వచ్చి చూశాక షాక్ అయ్యాను. ఇంతమంది వచ్చారు. అసలు ఎర్లీ మార్నింగ్ ఇంకా 8 అయ్యింది అప్పటికి, 8 or 7. అసలు చాలామంది అయితే వచ్చారు. అసలు ఖాళీ లేదు. చూడొచ్చు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడైతే తక్కువకి అయితే దొరుకుతాయి. మరీ బ్రాండెడ్ అని చెప్పలేము, తక్కువ క్వాలిటీలో మంచి ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి. ఇది బెంగళూరులో సండే మార్కెట్ అన్నమాట. చూడొచ్చు జనాలు అయితే నేను చూద్దామని వచ్చాను. అసలు ఎలా ఉందా అని చూడాలి. చూసుకుంటా వెళ్తా ఉన్నాను. టెడ్డీ బేర్స్ అయితే అమ్ముతున్నారు, పెద్ద పెద్దవి. कितना था यार? 850 ఆల్రెడీ బాగుందా? అంగడి పెట్టచ్చు అంతే కదా. నేనేం కావాలా తరుగు ఏ వాళ్ళ వీడియో ఆపరే. ఇది బాగుందిగా, ఇదే బాగుంది. ये फाइनल प्राइस कितना है अन्ना? మా వాడైతే ఇప్పుడైతే ఆ బ్యాగ్ అయితే తీసుకున్నాడు. మనకి టూర్కి వెళ్తాకి బట్టలు అవి పెట్టుకోవడానికి బాగానే ఉంది బ్యాగ్ అయితే. సండే మార్కెట్లో అయితే ఇదైతే కొన్నాం. ఎయిర్పోర్ట్స్ అయితే ఇదో యాపిల్ వాచ్ అయితే ఇవి అయితే వర్క్ అవుతున్నాయి. మేమైతే ఇప్పుడే టెస్ట్ కూడా చేసాము. యాపిల్ వాచ్ కూడా వర్క్ అవుతుంది బాగానే. అయితే చూసుకున్నాం. ఇవి ఎంత పడుతున్నాయో గెస్ట్ చేయగలరా? బోత్ 1500 అయితే పడ్డాయి రెండు కలిపి. బాగానే వర్క్ అవుతుంది ఎయిర్పోర్ట్స్ అయితే. ఈ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ బెంగళూరులో సండే మార్కెట్లో అయితే కొన్నాము. ఎయిర్పోర్ట్స్ అయితే ఫస్ట్ టైం అయితే కొన్నా. కాకపోతే ఫస్ట్ కాపీ, ఇది ఒరిజినల్ కాదు, ఫస్ట్ కాపీ అయితే తీసుకున్నా. చూద్దాం లాంగ్ రన్లో ఎలా పనికొస్తాయో, ఇది వాడచ్చో లేదో. ఇదైతే దోశ విత్ చికెన్ కర్రీ. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుందని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ట్రై చేసి అయితే అసలు చాలా బాగుంది. అసలు ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానా అనిపించింది. దీన్ని అయితే టేస్ట్ అంతా బాగుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే కొన్నాము ఇవాళ. ఇవి ఒరిజినల్ అనుకుంటున్నారా? ఒరిజినల్ అయితే కాదు, మామూలుగా ఇక్కడ వెళ్తే కొన్నాం. ఫస్ట్ కాపీ అనమాట ఇవి. ఒరిజినల్ ఎయిర్పోర్ట్స్ అయితే కాదు.
చూడొచ్చు, సేమ్ ఒరిజినల్ లాగే ఉంటాయి. మొత్తం డిటో అయితే దింపేశారు. మొత్తం లోపల అయితే చూడొచ్చు, మొత్తం బటన్ అయితే ఇచ్చారు ఇక్కడైతే పేర్ చేయటానికి. ఇక్కడైతే టైప్ సి పోర్ట్ అయితే ఉంది ఇంట్లో మనకి. ఇంకా బాక్స్లో అయితే ఇక్కడ వైర్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మళ్ళీ దీంతో పాటు ఎయిర్ పాడ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ 2 సెట్స్ ఆఫ్ కప్స్ ఇచ్చారు. ఇవి కూడా విడిగా వచ్చేసాయి. మేము చెక్ చేయడానికి ఓపెన్ చేసాం అన్నమాట దీన్ని అయితే. అక్కడ ఇది ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. వాయిస్ కూడా ఇది ఆన్ చేయగానే సౌండ్ అయితే వస్తుంది మనకి. బాగానే ఉంది క్వాలిటీ అయితే, సౌండ్ క్వాలిటీ అయితే. నేనైతే విన్నాను, ఒకసారి ఉన్నాను కనెక్ట్ చేసి వినిపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లో నుంచే రికార్డ్ అవుతుంది వాయిస్ అనేది. ఎలా వస్తుందో మీరు చూడొచ్చు. బాగుంది దీంట్లో నుంచి అయితే. ఇప్పుడు కనెక్ట్ అయింది. వాయిస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కాకపోతే చూడాలి ఎన్ని రోజులు వర్క్ అవుతుందో. ఛార్జింగ్ అయితే పెడదాము, ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో చూద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. ఛార్జింగ్ అయితే వెలుగుతుంది మనకి. ఛార్జింగ్ అయితే ఇండికేటర్ అయితే వస్తుంది ఎక్కుతున్నట్టు. ఇదైతే నాకైతే ఎంత పడింది అనుకుంటున్నారా? దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 500 అయితే పడింది. ఇక్కడ బెంగళూరులో అయితే కొన్నాను, ఇక్కడ చోర్ బజార్లో.